దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము ప్రోక్షణ పాత్ర. గొప్ప ఇంటిలో వెండి బంగారు పాత్రలే కాక కర్రవి మంటివియు కూడా ఉండును. కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచన ప్రకారము మన ముందు తరాలలో అన్ని ఇళ్లలో పప్పు ఉప్పు మొదలైనవన్నీ మట్టి కుండలలోనే దాచబడేవండి. సామంతులు రాజులు చక్రవర్తులు కూడా తమ ధనాన్ని నాణ్యాల రూపంలో కంచు ఇత్తడి రాగి పాత్రలలోనూ మట్టి పాత్రలలోనూ దాచి భూమిలో పాతిపెట్టేవారని, కాలక్రమాన అవే లంకె బిందులుగా ప్రసిద్ధి చెందాయని చరిత్ర చెబుతుందండి. అంతెందుకండి, ఇప్పటికీ పల్లెటూరులో వృద్ధ స్త్రీలు మంటి పాత్రలో వండడం అనేది ఒంటికి శ్రేష్టమని చెబుతూ ఉంటారు. ఇలా కొన్ని పాత్రలు ఘనతకు కొన్ని పాత్రలు ఘనహీనతకు వినియోగింపబడుతున్నాయి. ఇప్పటికీ కూడా మానవ జీవితం ఒక పాత్రగా పోల్చుకుంటే మన జీవితములు ఏ విధంగా మలచబడుతున్నాయో, ప్రభువు కొరకు ఎలాగ వాడబడుతున్నాయో ఒక్కసారి పరీక్షించుకునే ముందు బైబిల్ గ్రంథంలో ఒక నూనె పాత్ర విషయంలోనే మనము పరిశీలించుదామండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 1-7 వచనములలో ఒక నూనె కుండ ప్రస్తావన ఉన్నది. నూనె అనగా తైలం. పరిశుద్ధ గ్రంథంలో ఒక విశిష్ట స్థానము ఇవ్వబడింది. రాజులు యాజకులు అభిషేకించబడాలంటే తైలముతో నింపిన కొమ్ము కావాలి. సమూయేలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసిన. వానికి అనగా దావీదునకండి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనం ప్రకారం రోగి స్వస్థత కొరకు నూనె వ్రాసి ప్రార్థన చేయాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అట్టి నూనె కుండ మాత్రమే ఆస్తిగా కలిగిన ఒక స్త్రీ జీవితాన్ని కొన్ని ఆధ్యాత్మికమైన సత్యాలను ధ్యానించుదామండి ఈ దినమున. ఆధ్యాత్మిక గల స్త్రీ. నూనె కుండ తప్ప మరేమీ లేదని ఎలీషా ప్రవక్తకు జవాబిచ్చిన ఆ స్త్రీ ప్రవక్తల శిష్యులలో ఒక భార్య. ఆ శిష్యుడు మరణించగా అప్పుల వారు తన కుమారులను దాసులుగా కొనిపోవచుండగా ఆమె పరుగున వచ్చి ప్రభు యొక్క ప్రవక్తను ఆశ్రయించింది. నాకు మొర్రపెట్టుము, నేను ఉత్తరం ఇచ్చేదని అన్నట్లు ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం ప్రకారము ఆ వాగ్దానాన్ని స్మరించి విశ్వాసంతో ప్రభువు ప్రవక్తకు మొర్రపెట్టింది. ఆ నూనె కుండనే ఆ కుమారుల దాస్య విమోచమునకు ఆయుధముగా సంధించాడు ప్రవక్త. ఆమె దేవుని యందు భయభక్తులు గల స్త్రీ అని తన భర్త కుమారులతో కూడి దేవుని ఆరాధించేవారని, భర్త మరణించిన ఆమె భక్తి విశ్వాసము సడలలేదని ఎలీషా భక్తుడు గ్రహించాడు. నీ కుండలో ఏమి ఉన్నదని భక్తుడు ప్రశ్నించగా నూనె కుండ తప్ప మరేమీ లేదని జవాబిచ్చిందండి ఆ స్త్రీ. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన దేవుడని ఆమె సాక్షిగా నిలిచింది. తన ఆధ్యాత్మికత తన జీవిత పాత్రతో అభయం పొందిన స్త్రీ. రెండవదిగా, రెండంతల ఆత్మగలవాడు ఎలీషా ప్రవక్త ఆమెకు అభయం ఇచ్చాడు. నీవు బయటకు వెళ్ళి ఇరుగు పొరుగు వారి యొక్క వట్టి పాత్రలు ఎరువు తీసుకొని అనగా కొద్దిసేపటి వరకు పుచ్చుకొని నీవు నీ కుమారులు లోపల ఉండి తలుపు మూసి పాత్రలన్నింటిలో నూనె పోయము అని సెలవిచ్చాడు. ఇది రహస్య ప్రార్థనకు సంకేతం. నీవు ప్రార్థించినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు మూసి నీ ప్రభువునకు ప్రార్థన చేయము అని యేసు చెప్పారు కదండి. అప్పుడే మహిమ కార్యము జరుగుతుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుందండి, జరిగింది కూడా. మూడవదిగా అద్భుతాన్ని అందించిన స్త్రీ. నా గిన్నె నిండి పొర్లుచున్నది అని కీర్తనాకారుడు సెలవిచ్చిన రీతిగా ఆ నూనె అంతా ఇంతై అపారమైన దీవెన ధారయై వారు సేకరించిన అన్ని పాత్రలు నింపింది. ఇక పాత్రలు లేనప్పుడే ఆ ధార నిలిచిపోయిందండి. 4వదిగా ఆత్మ ప్రోక్షణ. ఆమె ప్రవక్త మాటకు విధేయురాలైంది. బయటకు వెళ్ళి కుండలు సేకరించి ఆ నూనెను పోయిట అనగా తన ఆత్మను ప్రోక్షించుటయి. యేసు మీరు వెళ్ళి సమస్త జనులకు నా శిష్యులుగా చేయుడి అని ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే మనము 4 గోడలు విడిచి బయటకు వెళ్ళి ఆత్మలనే పాత్రలను ప్రభు కొరకు సేకరించాలి. సువార్త పరిచర్య గావించాలి. ఆమె కుండలలో నూనె మాత్రమే కాదు, ఆమెలో ఉన్న ప్రభు ఆత్మను ప్రజలు అనే కుండలలో ప్రోక్షించాలని మనకు నేర్పిందండి. నరుల ఆత్మ యెహోవా పెట్టిన దీపము. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం ప్రకారము ఒక దీపము అనేక దీపములను వెలిగించును. కనుక మన ఆత్మను ఆర్పక అనేక ఆత్మలను వెలిగించే సంసిద్ధులమై ఉండాలండి మనము.
మరి ఎంతవరకు ఇతరుల జీవితాలను వెలిగించుటకే మన ఆత్మను ప్రోక్షిస్తున్నామో మనం గమనించుకొని మరి అంతగా మనము కూడా ప్రోక్షించి ఇతరులను రక్షించడానికి దేవుని సన్నిధికి ఆత్మలను మరి చేరదీయడానికి మనము ఇంకెక్కువగా ప్రార్థనలోని తలుపులు వేసుకొని ప్రార్థనలో ఉండాలన్నది మనకి తెలియజేస్తుందండి. మరి 5వదిగా అనంత రక్షణ చవిచూచిన స్త్రీ. ఆమె ఆ నూనెను అమ్మి అప్పు తీర్చింది. తద్వారా తన కుమారులకు దాస్య విముక్తి కలిగింది. రక్షణకరమైన సుఖ జీవనము ప్రవక్త మాట ద్వారా సాగించిందండి. తనకు తన బిడ్డలకు అనంత రక్షణ అందుకున్న స్త్రీగా కనబడుతుందండి. ఈ లోకంలో యాత్ర సల్పుచున్న మనము పాపమనే అప్పు ద్వారా శత్రువగు సాతానుకు దాసులమవుతున్నాము. అట్టి పాప దాస్యము నుండి విడుదల కలిగించి అనంతమైన రక్షణ అందించడానికి ప్రభువు యేసుక్రీస్తు నరావతారిగా మనుష్య కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చారండి. ఆయన మన కొరకు ప్రోక్షణ పాత్రగా తనను తాను సమర్పించుకున్నారు కదండి. సిలువను వహించారుగా, శ్రమలను సహించారుగా. కారణము హేతువు లేని ఆయన ప్రేమ మాత్రమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు కదా, కొలవగలమా ఆయన ప్రేమను? దేవుడి ఇటు మాటల ద్వారా కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు ప్రోక్షణ పాత్ర ద్వారా నేర్పించినందుకు వేలాది స్తోత్రులండి. మరికొన్ని ప్రోక్షణ పాత్ర గురించి రేపటి దినంన ధ్యానించడానికి దేవుడు సమయమును దయచేయునుగాక. ఆమేన్.